పదవి వచ్చేదాకా పార్టీకి జై. పదవి వచ్చిన తర్వాత పార్టీ పేరు కూడా జాంతనై. నాయకుల్లో వేళ్లునుకుపోయిన ఇలాంటి వైఖరే అధికారంలో ఉన్న టీడీపీకి ఇబ్బందిగా పరిణమిస్తోంది. తూర్పుగోదావరి జిల్లాలో ముద్రగడ వ్యూహాలను చిత్తు చేసేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్థానిక కుల సమీకరణలు దృష్టిలో ఉంచుకునే పదవుల్లో మార్పులు చేర్పులు చేశారు. ఆ స్ఫూర్తిని అర్థం చేసుకోలేకపోతున్న టీడీపీ నాయకులు అధినేత ఎత్తులకు అడ్డు తగులుతున్నారు. వైసీపీ అధినేత జగన్ ఆశలపై నీళ్లు చల్లిన తూర్పుగోదావరి జిల్లాలో ఇప్పుడు ప్రభుత్వ వ్యతిరేక నినాదంతో ముందుకెళ్తున్నారు సీనియర్ కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం. ఆయన పాదయాత్రకు సన్నద్ధమవుతున్న క్రమంలో అదే సామాజిక వర్గానికి చెందిన కాపు నాయకుల్ని మచ్చిక చేసుకునేందుకు పార్టీ పదవులు, నామినేటెడ్ పదవులు, మున్సిపల్ చైర్మన్ వంటి కీలక పోస్టులను ప్రధానంగా కాపుల్ని దృష్టిలో ఉంచుకుని కేటాయించారు. బాబు పదవుల ఎత్తుగడలన్నీ ముద్రగడను నిలువరించేందుకేనన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. అయితే బాబు ఎత్తుగడకు అనుగుణంగా ముద్రగడను నిలువరించేందుకు టీడీపీ కాపు నేతలెవరూ ముందుకు రాకపోవడమే బాబుకు ఆగ్రహం తెప్పిస్తోందని సమాచారం. పదవులు పొందినా పార్టీ ఉద్దేశాలకు అనుగుణంగా పనిచేయని నేతల విషయంలో అనుసరించాల్సిన వైఖరిని కూడా బాబు పునః సమీక్షించుకునే అవకాశం ఉందన్న వ్యాఖ్యానాలు తూర్పు టీడీపీలో వినిపిస్తున్నాయి. కాపులను బీసీలో చేర్చాలన్న ఉద్యమం 2 ఏళ్లుగా సాగుతోంది. తొలిదశ ఉద్యమంలో తెలుగుదేశం కాపు నేతలంతా ముద్రగడతో రాజీ నడిపారన్న అభిప్రాయాలు బలంగానే ఉన్నాయి. ఆ తర్వాత విమర్శలు గుప్పించారు. ఇక ఇప్పుడు జరుగుతున్న కాపు ఉద్యమం సీరియస్ గానే ఉన్నట్టు కనిపిస్తోంది. తాను చేస్తోన్న పాదయాత్ర ఇదే చివరి యాత్ర అంటూ ముద్రగడ ఇచ్చిన పిలుపుకు కాపుల్లో కదలిక మొదలైంది. అటు టీడీపీ నుంచి ముద్రగడకు వ్యతిరేకంగా ఒక హోంమంత్రి చినరాజప్ప మాత్రమే తీవ్రస్థాయిలో స్పందిస్తున్నారు. ఇటీవలే తన కుమారుడికి జెడ్పీ చైర్మన్ పదవిని పొందిన జ్యోతుల నెహ్రూ ముద్రగడ యాత్రకు కాపులెవరూ సహకరించవద్దంటూ పిలుపునిచ్చారు. గతంలో బోండా ఉమా, కాపు కార్పొరేషన్ చైర్మన్ రామానుజయ్య కూడా ముద్రగడపై ఒంటికాలిపై లేచారు. ఇప్పుడు వారిద్దరూ మౌనం వహిస్తున్నారు. ఇక టీడీపీ హైకమాండ్ నిర్ణయంలో జరిగిన తప్పిదాలు కూడా ముద్రగడ పట్ల కాపు నేతల వైఖరిని ప్రభావితం చేస్తున్నాయన్న అభిప్రాయాలు ఉన్నాయి. జెడ్పీ చైర్మన్ గా ఉన్న నామన రాంబాబును అన్యాయంగా తప్పించి ఆయనకు వద్దంటున్న జిల్లా పార్టీ అధ్యక్ష పదవిని అంటగట్టారు. ఇక పార్టీ పదవి ఆశించిన మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానందరావును కొంతమంది టీడీపీ పెద్దలే అణగదొక్కే ప్రయత్నం చేశారు. మంత్రి పదవి రేసులో ముందుండే తోట త్రిమూర్తుల ఆశలపై అధిష్టానం నీళ్లు చల్లుతూనే ఉంది. ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ప్రయత్నించిన చిక్కాల రామచంద్రరావుకు జిల్లా నేతలే గండి కొట్టేశారు. ఆయనకు ఎమ్మెల్సీ కూడా అవసరం లేదని హైకమాండ్కు రిపోర్ట్ ఇవ్వడంతో మధ్యలో వచ్చిన లోకేష్ ఎమ్మెల్సీని, మంత్రి పదవిని రెండింటినీ ఎగరేసుకుపోయారు. ఇలా పదవుల పంపకాల్లో జరిగిన వ్యూహాత్మక తప్పిదాల కారణంగా కాపు నేతలు మనస్ఫూర్తిగా టీడీపీకి సహకరించడం లేదన్న అభిప్రాయాలు పార్టీలోనే వినిపిస్తున్నాయి. ఇక పదవులు దక్కించుకున్నవారు ముద్రగడకు వ్యతిరేకంగా మాట్లాడటం గాని, పోటీ కార్యక్రమాలు రూపొందించడం గాని చేయడం లేదు. అలా చేస్తే కులంలో తాము చులకనైపోతామనే భయాలు కాపు నాయకుల్ని పీడిస్తున్నాయని చెబుతున్నారు. పార్టీ గొంతు వినిపిస్తోన్న చినరాజప్ప తనకు తోచింది తాను చేసుకుపోతుంటే తాము చూసుకుపోతామనే ధోరణిలో ఉన్నట్టు తూర్పు టీడీపీ కార్యకర్తలు గుసగుసలాడుకుంటున్నారు. ఈ క్రమంలో ముద్రగడ ఉద్యమానికి టీడీపీ కాపు నేతలు ఎలా సహకరిస్తున్నారు, అలాంటి వారి విషయంలో రేపటి రోజుల్లో అధినేత ఎలా స్పందిస్తారు అన్నదే తూర్పు జిల్లాలో ఇప్పుడు హాట్ టాపిక్.